హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక స్టాక్ మనం కొన్నా అమ్మినా ఎంత ఛార్జీలు పడతాయి అంటే గవర్నమెంట్ కొంత స్టార్ట్ చేయాలి. అది 100 రూపీస్ స్టాక్స్, క్వాలిటీ 100 రూపీస్ స్టాక్స్ ఉంటాయి. అవి మనం ఒక్కొక్క స్టాక్ కొని అబ్జర్వ్ చేస్తూ ఉండాలని ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా. అసలు మనం ఒక స్టాక్ని అది ఒక షేర్ అయినా 100 షేర్లు అయినా అసలు ఛార్జెస్ ఎలా పడతాయి అంటే ఇది చూడండి. మనం ఒక స్టాక్ కొంటే యాప్ని యాక్చువల్లీ డిస్కౌంట్ బ్రోకర్ యాప్స్ అంటారు అవి. సో డిస్కౌంట్ బ్రోకరేజ్ వాళ్ళ మనకు చాలా యాప్స్ ఉన్నాయి, ఫ్రీ ఉన్న యాప్స్ ఉన్నాయి, 20 రూపీస్ పర్ ఆర్డర్ యాప్స్ కూడా ఉన్నాయి. కానీ మనం యాక్చువల్గా తీసుకునేది ఒక్కొక్క స్టాక్ కాబట్టి 100 రూపాయలు పెట్టి కొంటే ఒక యాప్లో ఆ యాప్ వేసే బ్రోకరేజ్ మ్యాక్స్ టు మ్యాక్స్. సో కానీ మనం చాలా తక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి మనం ఇది తక్కువ బ్రోకరేజ్ ఉండేటట్టు చూసుకోండి. నెక్స్ట్ ఇవి ట్రాన్సాక్షన్ ట్యాక్స్, ఎస్టీటీ, జిఎస్టీ, స్టాంప్ డ్యూటీ ఇవన్నీ సెబీ రిలేటెడ్ ఛార్జెస్. ఇవి సెబీ అంటే గవర్నమెంట్ అప్రూవ్డ్ సెబీ రిలేటెడ్ ఛార్జెస్. ఇవి బ్రోకరేజ్ పడుతుంది, అది మీకు తెలిసే ఉంటుంది. ఇదంతా బై సైడ్. ఒక షేర్ కొంటే ఇంత పడతాయి. ట్రాన్సాక్షన్ తక్కువ, 100 రూపాయలకి 1 పైసా పడుతుంది. ఎస్టీటీ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, ఈ 2 ట్రాన్సాక్షన్ ట్యాక్స్లే సేమ్. ఇది 10 పైసలు పడుతుంది, 1 పైసా పడుతుంది. ఈ జిఎస్టీ అన్నిటి మీద జిఎస్టీ ఉంది. సో మనం కొన్నాగానే జిఎస్టీ పడుతుంది 18%, 0.36 రూపీస్ అట్లా పడుతుంది. అంటే 36 పైసలు అంతే. అంతకంటే తక్కువ పడవచ్చు, అంతకంటే ఎక్కువ పడవచ్చు. మనం కొన్న స్టాక్ను బట్టి 100 రూపీస్ పర్ 100 రూపీస్ ఎంత. ఇంకోటి స్టాంప్ డ్యూటీ. స్టాంప్ డ్యూటీ అంటే మీకు చాలా మంది భూములు జాగాలు ఉన్న వాళ్ళకి వెళ్తాయి స్టాంప్ డ్యూటీ అంటే ఏంటిది. ఎందుకంటే మనం చేసి స్టాంప్ డ్యూటీ కాబట్టి అంటే ఇది గవర్నమెంట్ రిలేటెడ్. మనం ఒక కంపెనీలో మనం వాటాదారులు అంటే షేర్ హోల్డర్లు అవుతాం కదా. సో ఇది ఇన్ని ఛార్జీలు కలెక్ట్ చేస్తారు కాబట్టి ఇంత పటిష్టంగా ఉంటుంది స్టాక్ మార్కెట్ అనేది. చాలా మంది దీన్ని బెట్టింగ్ అంటారు, గ్యాంబ్లింగ్ అంటారు. బెట్టింగ్ గ్యాంబ్లింగ్ ఉంటే గవర్నమెంట్ స్టాంప్ డ్యూటీ తీసుకోదు. స్టాంప్ డ్యూటీ, జిఎస్టీ, ఈ ట్రాన్సాక్షన్ ట్యాక్సెస్ ఇవన్నీ దేనికి? ఇవన్నీ ఎన్ఎస్సి, బిఎస్సి ఏదైతే మనకి ఎక్స్చేంజ్లు ఉన్నాయో వాళ్ళ మెయింటెనెన్స్కు తీసుకునే ట్యాక్సులు ఇవి. ఈ స్టాంప్ డ్యూటీ కానీ ఇవన్నీ. సో ఇది బై సైడ్ మనకు తక్కువ రూపాయి నుంచి మొదలెడితే 3 రూపాయల వరకు పడుతుంది. ఏది ఎక్స్క్లూడింగ్ 20 రూపీస్ పర్ ఆర్డర్ బ్రోకరేజ్ యాప్స్ తీసేస్తే. ఉద్యోగులు వాళ్ళు తక్కువ ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళకు కూడా 20 రూపాయలు ఎందుకు వేయాలి బ్రోకరేజ్, అవసరం లేదు. అట్లాంటి వాళ్ళే కదా కీలకం మార్కెట్లకు అని కొన్ని యాప్స్ ఏం చేసినాయి అంటే తక్కువ బ్రోకరేజ్ తీసుకుంటున్నాయి ప్రస్తుతానికి. ఇంటర్ఫేస్ అంతా ఓకే, నార్మల్గానే ఉంటాయి. ఇంటర్ఫేస్ మరీ పెద్ద యాప్స్ లాగా ఇవ్వకపోవచ్చు, కానీ మనం తక్కువ ఇన్వెస్ట్ చేసి ఎంట్రీ తీసుకుంటున్నాం కాబట్టి మనం తక్కువ డబ్బులు ఛార్జెస్ పడేలాగా చూసుకోవాలి. మళ్ళీ ఇంకోటి సెల్ సైడ్ అంటే 100 రూపాయలు పెట్టిళ్ళు, 100 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ప్లస్ 3 రూపీస్ ఛార్జెస్ పడతాయి. సో 103 రూపీస్ మీరు యాప్లో పంపిస్తారు డబ్బులు. 103 రూపీస్ పెడితే మీరు ఒక కంపెనీలో ఒక స్టాక్కి షేర్ హోల్డర్ అవుతారు. 100 రూపాయలు కరెంట్ మార్కెట్ ప్రైస్ సిఎంపి ఉన్న ఒక కంపెనీలో షేర్ హోల్డర్ అవుతారు ఒక స్టాక్కి. అదే మీరు దాన్ని అమ్మితే, అదే షేర్ని అమ్మితే సేమ్ ఇక్కడ దాకా ఓకే, మీకు ఇక్కడ దాకా సేమ్ ఛార్జెస్. మీరు కొంటే ఎట్లయితే ఛార్జ్ పడుతుందో అమ్మితే కూడా అట్టనే ఛార్జ్ పడతాయి. కాకపోతే ఈడ అమ్మితే ఒక చిటుకు ఉన్నది. ఆ చిటుకు ఏంటంటే ఒక జలకు ఉన్నది, డిపి ఛార్జెస్ అని ఉంటాయి, డిపాజిటరీ పార్టిసిపెంట్ ఛార్జెస్. డిపి ఛార్జెస్ ఆన్ సెల్ సైడ్ అంటే నువ్వు అమ్మితే 15 నుంచి 20 రూపాయలు ఛార్జ్ చేస్తాయి. అది ఎన్ని షేర్లు అయినా పర్లేదు, 1 షేర్ అయినా, 100 షేర్లు అయినా, 1,00,000 షేర్లు అయినా మీరు అమ్మితే డిపాజిటరీ పార్టిసిపెంట్ ఛార్జెస్. ఇది ఇంపార్టెంట్. ఇది భారీగా పడుతుంది. ఒక స్టాక్ 100 రూపాయలు ఉన్నది, ఫర్ సపోజ్ 120 అయింది, 125 అయింది అనుకుందాం, 125 రూపీస్ అయింది, 25% పెరిగి 125 రూపీస్ కాదు. మీరు బట్ 25 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది అని సెల్ చేద్దామని మీరు అనుకున్నారు. అమ్మిళ్ళు అనుకో, టెక్నికల్గా మీకు 0 ప్రాఫిట్ అది. ఎందుకంటే మీరు ఆల్రెడీ 3 రూపాయలు ఛార్జీలు పెడతారు స్టార్టింగ్ ఎక్కువ. అమ్మితే ఇంత పడుతుంది, 16 నుంచి 23 రూపాయలు పడుతుంది. అంటే ఈ 3 రూపాయలు మ్యాక్సిమం 25 రూపీస్, 26 రూపీస్ కడుతుంది. ఒక స్టాక్ని కొని అమ్మితే 26 రూపీస్ పడుతుంది. అంటే ఒక స్టాక్ 100 రూపీస్ కాడ ఉన్న స్టాక్ 126 రూపీస్ అయినా కానీ మీకు లాభదాయకం కాదు, నో ప్రాఫిట్ ఇది. సో ఇది గమనించగలరు. యాక్చువల్గా వన్ స్టాక్ కొని అదొక ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ పాయింట్ వెరీ లాంగ్ టర్మ్. మీరు కొన్నదే 1 స్టాక్ 100 రూపాయలు కదా, మీరు దాన్ని
ఆన్ ద స్పాట్ ఎందుకు అమ్ముకోవాలి, అమ్ముకోరాదు. సో బేసిక్ ఛార్జెస్ ఇవి ఇవి ఫ్లక్చుయేట్ అవుతా ఉంటాయి. అది మన యాప్ను బట్టి మనకున్న క్వాంటిటీని బట్టి చేంజ్ అవుతా ఉంటాయి. క్వాంటిటీని బట్టి కూడా ఇవి పెరుగుతూ ఉంటాయి. 100 రూపాయల షేర్ కాబట్టి ఇంత పడుతుంది. 1000 రూపాయల షేర్ అయితే పర్ షేర్ 1000, పర్ షేర్ 2000, పర్ షేర్ 10,000 ఉంటాయి. ఇవి మారుతాయి. ఈ ఛార్జెస్ అనేవి పెరుగుతాయి, మరీ ఎక్కువ పెరిగాయి. దానికి తగ్గట్టు ఈ వీడియో దేనికోసం అంటే చాలామందికి తెలియదు ఈ డిపి ఛార్జెస్ అనేది పడతాయని చెప్పడానికి చేస్తున్నాం. ఒకవేళ పోయింది అనుకో 100 రూపాయలది 60 రూపాయలు పడిపోయింది, ఇంకో షేర్ కొనండి, ఇంకో షేర్ యాడ్ చేయండి. ఇప్పుడే 120 సేమ్ యావరేజ్ కాన్సెప్ట్ ముందు వీడియోలో ఉన్నది చూడండి. ఇది మాత్రం ఛార్జెస్ సంబంధించిన విషయం.